Hello homies, welcome back to Nivasa by Harika. I'm again back with another special video. ఈ రోజు మనము బాల్కనీ మేక్ ఓవర్ చేయబోతున్నాము. దానికోసం అని చెప్పి నేను నర్సరీకి వచ్చాను. బాల్కనీ కోసం ప్లాంట్స్ కొందామని. మీరు కూడా నాతో పాటు వచ్చి ప్లాంట్ సెలెక్ట్ చేద్దాం రండి. నాకు రాగానే ఈ క్రిసాంతమం ఫ్లవర్స్ అయితే బాగా అట్రాక్ట్ చేశాయి. నేనైతే ప్రతి ఇయర్ ఈ ఫ్లవర్స్ మా బాల్కనీలో పెట్టుకుంటూనే ఉంటాను. ఈ ఇయర్ అయితే కొంచెం ముందే కనిపిస్తున్నాయి. మామూలుగా అయితే కొంచెం ఆగస్టు ఆ టైంలో ఎక్కువ ఉంటాయి అనమాట. నేను ఈ ఎల్లో ఒకటి అండ్ మెరూన్ ఒకటి తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఎక్కువ మొగ్గలు ఉన్నవి తీసుకుందామని చూస్తున్నాను. అలా అయితే చాలా రోజులు ఫ్లవర్స్ వస్తాయని చెప్పి. ఇది ఒకవేళ మనకు ఫ్లవర్స్ ఇంకా డ్రై అయిపోయిన తర్వాత పైన పార్ట్ కట్ చేస్తే మళ్ళీ కొత్త మొగ్గలు వస్తూనే ఉంటాయంట. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఫ్లవర్స్. ఇవి కానీ మన బాల్కనీకి యాడ్ చేస్తే ఫుల్ అందం వచ్చేస్తుంది మన బాల్కనీకే. ఈ రెడ్ ఫ్లవర్స్ చూసారా ఎంత వైబ్రెంట్ గా బ్యూటిఫుల్ గా ఉన్నాయో. మొత్తానికి అయితే ఈ టూ నేను తీసుకున్నాను. తర్వాత నేను మనీ ప్లాంట్స్ తీసుకుందామని చూస్తున్నాను. ఈ నర్సరీలో అయితే హెల్తీయర్ గా బుషీగా ఉన్న మనీ ప్లాంట్స్ అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా గోల్డెన్ మనీ ప్లాంట్స్ అండ్ మార్బుల్ మనీ ప్లాంట్స్ అండ్ నార్మల్ మనీ ప్లాంట్స్ అట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీరు ఎప్పుడైనా తీసుకుంటున్నప్పుడు కొంచెం బుషియర్గా ఉన్న ప్లాంట్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడప్పుడే పెరుగుతున్న చిన్నవి తీసుకుంటే మన ఇంటి దగ్గర వెళ్ళి గ్రో అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అందుకే ఎప్పుడైనా మనం హెల్తీగా బుషియర్గా ఉన్నవి తీసుకుంటే మన ఇంట్లో పెట్టుకున్నా కూడా మంచిగా అనిపిస్తుంది. నేనైతే ఇక్కడ కనిపిస్తున్న మనీ ప్లాంట్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే నాకు ఈ టాల్ ప్లాంట్స్ కావాల్సి ఉండే. సో టాల్ ప్లాంట్స్ పెడితే కొంచెం జంగిల్ లుక్ రావాలి, నాకు ఫుల్ గ్రీనరీ ఉండాలన్నమాట. అందుకోసం అని చెప్పి ఈ ప్లాంట్ తీస్తున్నాను. దీన్ని కలాతియా అని అంటారనమాట. కొంచెం చూడ్డానికి బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్ లాగా ఉంటుంది, కానీ లీవ్స్ అయితే కొంచెం వైడ్గా పెద్దగా ఉంటాయి. సో నేను ఆ ప్లాంట్ కూడా ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇక్కడ నర్సరీలో అయితే ప్లాంట్స్ కలెక్షన్ అయితే అసలు ఎంత బాగుందంటే ఎంత హెల్తీగా గ్రీన్గా చాలా లష్ గ్రీన్గా ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ నర్సరీలో కలెక్షన్ అయితే. నేను ఆఫీస్కి రోజు ఇదే వేలో వెళ్తుంటాను, ఎప్పుడు చూస్తుంటాను కానీ ఆగలేదన్నమాట. ఎందుకంటే మా ఇంటి దగ్గర అయితే చాలా నర్సరీస్ ఉన్నాయి. బట్ ఒకసారి ఆగుదామని చెప్పి చూస్తే అసలు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. మా ఇంటి దగ్గర హోల్సేల్ నర్సరీస్ ఉన్నాయి, వాటికంటే కూడా రీజనబుల్గా ఇస్తున్నారు అసలు ఇక్కడ. నేను ఈ మాన్స్టర్ ప్లాంట్ అయితే ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడైతే చాలా ఉన్నాయి కానీ ప్రతి ప్లాంట్కి ఓన్లీ 2 లీవ్సే ఉన్నాయి, ఎక్కువ ఆప్షన్స్ లేవన్నమాట. బట్ కాస్ట్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. అందుకని చెప్పి నేను ఇదొకటి తీసుకున్నాను. నేను ఈచ్ ప్లాంట్కి ఎంత అయింది అనేది లాస్ట్లో చెప్తాను, ఓవరాల్గా బిల్ ఎంత అయిందని కూడా. మీరు నా వీడియోస్ ఫాలో అవుతుంటే చూసింటారు, మా ఇంట్లో ఇది చాలా పెద్ద ఫిలోడెండ్రాన్ ఉంది, సేమ్ ఈ గోల్డెన్ వేరియంటే అనమాట. నేనైతే చాలా చిన్న ప్లాంట్ తీసుకున్నాను, మా ఇంట్లో అయితే చాలా బాగా గ్రో అయింది అది. ఆ తర్వాత ఈ చిన్న మనీ ప్లాంట్స్ కూడా తీసుకున్నాను, ఒక చిన్న పాట్లో ఉన్నాయి. ఇవి నాకు 60 రూపీస్ అలా పడ్డాయి అనుకుంటా, చాలా బెటర్ అనిపించింది. తర్వాత నేను ఈ లెమన్ గ్రాస్ తీసుకున్నాను. ఈ లెమన్ గ్రాస్ని టీలో వేస్తే ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా. మీరు నార్మల్ టీలోనే ఈ లీవ్స్ వేస్తే ఆ టీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఆ ఫ్లేవర్ అయితే మీరు కానీ వీలైతే ఎప్పుడైనా ట్రై చేయండి. అండ్ ఇక్కడ సక్యులెంట్స్ కూడా ఎంత ఫ్రెష్గా ఎంత హెల్తీగా ఉన్నాయంటే చూసారా, అసలు కలెక్షన్ కూడా చాలా బాగుంది. నేను రీసెంట్గా DIY సక్యులెంట్ గార్డెన్ వీడియో చేశాను, మీరు కానీ చూడకుంటే కింద లింక్ ఇస్తాను, చూడండి తప్పకుండా. అండ్ వీళ్ళ దగ్గర ప్లాంట్సే కాదు ప్లాంట్ పాట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ బర్డ్ పాట్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయి. యాక్చువల్గా అన్ని సైజెస్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది కలెక్షన్. ఈ నర్సరీ అయితే ఖచ్చితంగా మీరు చెక్ చేయండి. అన్నీ చెప్తుంది కానీ నర్సరీ డీటెయిల్స్ చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నారా, ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడే చూపిస్తాను, కొద్దిసేపు వెయిట్ చేయండి. అండ్ ఈ ఆల్మండ్ ఫ్లవర్ ఉంది కదా, ఈ ప్లాంట్ అయితే మన బాల్కనీలో ఉంది. బట్ ఈ కలర్ నా దగ్గర ఇంత డార్క్ రెడ్ లేదు, ఇదైతే చాలా బాగుంది. ఓకే, మొత్తానికి అయితే ఈ ప్లాంట్స్ అన్ని తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ అయితే నాకు అరౌండ్ 200 రూపీస్ అలా పడినట్లుంది. అండ్ ఈ ప్లాంట్ అయితే 300 రూపీస్ అలా పడినట్లుంది. అతనైతే నాకు 450 అలా చెప్పాడు కానీ తగ్గించాడు అనమాట. ఓవరాల్గా బిల్ మీద కూడా చాలా తక్కువ వేసాడు. కలెక్షన్ చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. నేను ఎప్పుడు షాపింగ్ మాల్ తిరిగినట్లు నర్సరీస్కి తిరుగుతూనే ఉంటాను, సో నాకైతే కాస్ట్ కొంచెం బాగా ఐడియా ఉందన్నమాట. ఓవరాల్గా నాకైతే ఈ షాప్లో చాలా బెటర్ అనిపించింది కలెక్షన్ అండ్ కాస్ట్ కూడా. మనమైతే ఈ ప్లాంట్స్ అన్ని తీసుకున్నాము, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇవి కాకుండా అరేకా పాము అండ్ ట్రావెలర్స్ పాము ఇంకా 2 ప్లాంట్స్ తీసుకున్నాను. నేను ఈ నర్సరీలో తీసుకోలేదు యాక్చువల్గా, ఆ రోజు వేరే నర్సరీలో తీసుకున్నాను. అవి కూడా చూపిస్తాను ఇంటికి వెళ్ళాక. ఓకే, మీరు బెంగళూరులో అంటే ఏం నర్సరీ అని అనుకుంటుంటారు, ఇదే అనమాట, నరేష్ నర్సరీ అనమాట. ఇది యాక్చువల్గా సర్జాపూర్ టు వర్తూర్కి వెళ్ళే రోడ్లో బెతనీస్ హాస్పిటల్ పక్క స్ట్రీట్లోనే ఉంటుంది అనమాట. అదే స్ట్రీట్లో లోపలికి వస్తే ఒక 2-3 కిలోమీటర్స్ తర్వాత రైట్ సైడ్ ఉంటుంది, అక్కడ 2-3 నర్సరీస్ ఉంటాయి. బట్ మీకు నేమ్ ప్లేట్ చూపిస్తున్నాం కాబట్టి మీరు ఈజీగా రికగ్నైజ్ చేస్తారు. సో ఫైనల్గా మనం ఇంటికి వచ్చేసాము. ఇవి మనం తీసుకున్న ఓవరాల్ ప్లాన్స్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మన బాల్కనీ మేక్ ఓవర్ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడైతే నేను సాయిల్ మిక్సింగ్ చూపిస్తాను.
ఈ సాయిల్ మిక్సింగ్ ఇండోర్ ప్లాంట్స్కైనా అవుట్డోర్ ప్లాంట్స్కైనా ఎస్పెషల్లీ మనం ఇట్లా పార్ట్స్లో నాటుతుంటాం కదా, వాటికి ఇది ఈ సాయిల్ మిక్సింగ్ అనమాట. బేసిక్గా మనము మామూలు రెడ్ సాయిల్ ఆర్ నార్మల్ సాయిల్ తీసుకుంటాము, ఓకేనా. తర్వాత నేను ఇక్కడ కోకోపేట్ తీసుకుంటున్నాను, ఓకేనా. ఈ నార్మల్ సాయిల్లోకి నేను ఇప్పుడు కోకోపేట్ మిక్స్ చేస్తున్నాను. కోకోపీట్ ఎందుకంటే మనం ఎస్పెషల్లీ ఎప్పుడైతే ఇట్లా పార్ట్స్లో నాటుతుంటామో అప్పుడు ఈ సాయిల్ అనేది డ్రై అయిపోతుంటుంది, గట్టిగా అయిపోతుంటుంది. ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఈ కోకోపీట్ మిక్స్ చేస్తే ఏమవుతుందంటే ఆ సాయిల్లో వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువ పట్టుకుంటుంది అనమాట. అందుకనే మనం ఈ కోకోపీట్ని యూజ్ చేస్తాము. ఇప్పుడైతే మనము ఈ కోకోపీట్ ఒకవేళ మీకు కావాలంటే నేను లింక్స్ షేర్ చేస్తాను అమెజాన్లో ఆర్ ఫ్లిప్కార్ట్లో. ఇప్పుడు దీంట్లోకి నేను ఈ కోకోపీట్ మిక్స్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ మనకు మనీ ప్లాంట్స్ అట్లా వాటికైతే ఖచ్చితంగా మనకి ఈ కోకోపీట్ ఉంటే బాగా గ్రో అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఆ సాయిల్ అనేది ఇందాక చెప్పినట్లు గట్టిగా అవ్వకోకుండా ఈ కోకోపీట్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. మోస్ట్లీ అన్ని ఇండోర్ ప్లాంట్స్కి ఇది అప్లికబుల్ అవుతుంది. మీరు ఏదైనా సరే ఇండోర్ ప్లాంట్స్కి సాయిల్ మిక్స్ చేసుకోవాలనుకుంటే కోకోపీట్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. తర్వాత కోకోపీట్ అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది వర్మీ కంపోస్ట్ అనమాట. ఈ వర్మీ కంపోస్ట్ నేను ఇక్కడే లోకల్ నర్సరీలోనే తెచ్చుకున్నాను. ఈ వర్మీ కంపోస్ట్ మీకు తెలిసి ఉంటుంది కదా, ఇంకా ప్లాంట్ న్యూట్రిషన్ కోసం అనమాట. సో మనము ఎప్పుడైతే ప్లాంట్ నాటుతుంటామో అప్పుడే ఇది కలిపేస్తే ఏంటంటే రూట్స్కి అదంతా నీట్గా పట్టుకుంటుంది. కోకోపీట్ కూడా మరీ ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. మీకు బ్రిక్స్ లాగా దొరుకుతాయి, 1 కిలో బ్రిక్, 5 కిలో బ్రిక్ అట్లా. మీరు ఆ బ్రిక్ని జస్ట్ వాటర్లో సోక్ చేస్తే మీకు కోకోపీట్ రెడీ అయిపోతుంది అనమాట. నాకు తెలిసి కిలో 40 రూపీస్, మన ఊరు సైడ్ అయితే ఇంకా తక్కువ పడవచ్చు. సో మీరు ఒకవేళ ఇండోర్ ప్లాంట్స్కి కానీ ఆ సాయిల్ మిక్స్ చేసుకుంటే ఖచ్చితంగా కోకోపీట్ అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. ఇప్పుడు ఈ సాయిల్ అంతా నీట్గా మిక్స్ చేసుకుందాము. ఈ ప్లాంట్ చూసారు కదా, ఇది మనకి కవర్లో వచ్చింది. నేనైతే దీనికోసం ఒక 12 ఇంచ్ పాట్ అట్లా తీసుకున్నాను. ఇది యాక్చువల్గా నా దగ్గర ఆల్రెడీ ఉంది, సో అందుకే నేను కొత్త పాట్ ఏం తీసుకోలేదు. దీంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఎప్పుడైనా సరే ఏ పాట్కైనా సరే గుడ్ డ్రైనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా సరే ఇండోర్ ప్లాంట్కి కానీ అవుట్డోర్ ప్లాంట్కి కానీ డ్రైనేజ్ మాత్రం ప్రాపర్గా ఉండేలాగా చెక్ చేసుకోండి ఏ పాట్కైనా. తర్వాత మీరు డైరెక్ట్గా మట్టి పోసే ముందు ఇట్లా ఏమైనా స్టోన్స్ అట్లాంటివి లోపల యాడ్ చేసుకొని ట్రై చేయండి ఇట్లా, సో దట్ ఆ వాటర్ డ్రైనేజ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇట్లా పెడితే వాటర్ డ్రైనేజ్ అనేది నీట్గా ప్రాపర్గా అవుతుంది అనమాట. అట్లా కొన్ని స్టోన్స్ అట్లా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మట్టిని ఫస్ట్ కొంచెం ట్రాన్స్ఫర్ చేద్దాము. అరౌండ్ ఇక్కడ వరకు అట్లా కొంచెం ట్రాన్స్ఫర్ చేస్తాను. ఈ రూట్స్ కొంచెం మరీ ఎక్కువ డిస్టర్బ్ చేయకోకుండా జస్ట్ ఇట్లా ఒక సిజర్స్ హెల్ప్తో కొంచెం ఇట్లా ఓపెన్ చేసుకున్నాము. దీనికి ఏదో ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉన్నట్లుంది, చూస్తుంటే వైట్గా కనిపిస్తుందా మీకు? కొంచెం ఏదో ఇన్ఫెక్షన్ లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని మొత్తం తీసేద్దాము. మనకు బయటికి అయితే ప్లాంట్ అంతా నీట్గానే కనిపిస్తుంది, లోపల చూస్తే ఏదో వైట్గా ఉంది. చూద్దాం ఇది ఎట్లా సర్వైవ్ అవుతుందో. ఇప్పుడు మనము కొంచెం దిద్దాం, ఎక్కువైనట్లుంది, తీసేసి దీన్ని డైరెక్ట్గా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము. ఇప్పుడు దీని మధ్యలో అంతా ఇంకా మట్టి అంతా ఫిల్ చేసేసుకున్నాము. చుట్టుపక్కలంతా నీట్గా ఫిల్ అయ్యేలాగా చూసుకోండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లోపలంతా అలానే ఉంటుంది, షేక్ చేసుకుంటే మనకు కొంచెం లోపల మట్టి అంతా సెట్ అయిపోతుంది. మోస్ట్లీ నేను నర్సరీస్లోనే పాటింగ్ చేయించుకొని వస్తాను. బట్ దీనికి ఏంటంటే ఈ పాట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది,
మీకు కూడా చూపించినట్లుంటుంది కదా ఈ సాయిల్ మిక్సింగ్ అని చెప్పి నేనే చేస్తున్నాను అనమాట. ప్లాంట్ బాగా నచ్చి తీసుకొచ్చినాను. బట్ ఇక్కడ తీసుకొచ్చినప్పటి నుంచి ఫుల్ ఈ మా బాల్కనీలో అయితే ఫుల్ గాలి ఉందన్నమాట. ఈ గాలికి అయితే దీని ఆకులు మొత్తం డ్యామేజ్ అయిపోయాయి. చూడాలి ఇది ఎలా సర్వైవ్ అవుతుంది బాల్కనీలో. ఈ ప్లాంట్ అయితే నేను ఇదే ఫస్ట్ టైం తెచ్చుకున్నాను, ఎప్పుడు ట్రై చేయలేదు. ఇక్కడ చూసారా కొత్త షూట్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ కింద ఇదంతా కొత్తగా వస్తున్నాయి. హోప్ఫుల్లీ ఇది మంచిగా సర్వైవ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా చిన్న చిన్నవన్నీ వస్తున్నాయి, చిన్న చిన్న బేబీస్. ఇది మంచిగా బేసిక్గా ఏంటంటే మనకి లీవ్స్ డ్రై అయినప్పుడు పైన కట్ చేసుకున్నాం అనుకో మళ్ళీ కింద నుంచి కొత్త లీవ్స్ వస్తాయంట. మాకు జూన్ జూలై టైంలో ఏమవుతుందంటే బాల్కనీలో ఎక్కువ గాలి వస్తుంటుంది అనమాట. ఆ గాలికి ఇది కొంచెం బాగా సఫర్ అవుతుంది. లీవ్స్ అయితే చాలా డ్యామేజ్ అయ్యాయి. నేను తీసుకొచ్చినప్పుడైతే నేను వారణాసి ట్రిప్ ముందు ఇవి యాక్చువల్గా అన్ని తీసుకొచ్చాను. నేను వచ్చేసరికి ఒక 4-5 లీవ్స్ డ్యామేజ్ అయిపోయాయి అనమాట. నేనే కట్ చేశాను. ఇక్కడ అంతా చూసే ఉంటారు కదా, ఈ లెమన్ గ్రాస్ కూడా నేను తెచ్చుకున్నాను నర్సరీలో. యాక్చువల్గా అయితే నాకు ఒక మంచి కిచెన్ హర్బ్ గార్డెన్ చేయాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్. లైక్ బేసిల్, ఈ లెమన్ గ్రాస్, ఇంకా ఏంటి రోజ్మెరీ లీవ్స్ ఆల్రెడీ రోజ్మెరీ ప్లాంట్ ఆల్రెడీ ఉంది. సో నెక్స్ట్ అయితే బేసిల్ కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే ఈ లెమన్ గ్రాస్ తీసుకొచ్చాను. ఈ లెమన్ గ్రాస్ స్మెల్ అయితే ఎంత బాగుంటుందంటే వీటితో టీ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది టీ అయితే. నేనైతే ఇది మోస్ట్లీ జైకి టీ ఎప్పుడైనా చేపిద్దామనే కొన్నాను. యాక్చువల్గా ఈ లెమన్ గ్రాస్తో ఎసెన్షియల్ ఆయిల్ కూడా చేస్తారు, చాలా మంచి స్మెల్ వస్తుంది. మీరు ఒక్కసారి ఇట్లా వీటిని తెంచి ఇట్లా చూస్తే స్మెల్ లీవ్స్ని ఎంత మంచి స్మెల్ వస్తాయంటే, ఇవి మామూలుగా మిల్క్ టీ కాకుండా నార్మల్ టీలో కూడా, నార్మల్ వాటర్లో కూడా ఈ లీవ్స్ యాడ్ చేసుకొని కూడా తాగొచ్చు అనమాట. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో మొత్తానికైతే నా కిచెన్ హర్బ్ గార్డెన్కి ఇది ఒక న్యూ అడిషన్ అనమాట. పాడైపోయిన లీవ్స్ అన్నీ కట్ చేస్తున్నాను. కట్ చేసేసి దీన్ని చిన్నగా ఉంది కదా, దీన్ని కొంచెం పెద్ద పాట్లో ట్రాన్స్ఫర్ చేస్తే మంచిగా పెరుగుతుంది అని చెప్పి దీన్ని కూడా పెద్ద పాట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఏ ప్లాంట్కైనా సరే డ్యామేజ్ అయినవి, ఎల్లో అయినవి, డ్రై అయిపోయిన లీవ్స్ అయితే ఖచ్చితంగా కట్ చేయండి. అప్పుడే మీకు న్యూ గ్రోత్కి అనేది స్కోప్ ఉంటుంది అనమాట. అదర్వైజ్ ఈ డ్రై అయిన లీవ్సే కూడా చాలా ఎనర్జీని తీసుకుంటుంది అనమాట ఈ ప్లాంట్ నుంచి. సో ఈ డ్రై అయినవన్నీ మనం కట్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఎనర్జీ అనేది మిగిలిన లీవ్స్కి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇది ఈ ప్లాంట్కనే కాదు, ఏ ప్లాంట్కైనా సరే మీరు ఎప్పుడైనా సరే ఎల్లో లీవ్స్, డ్రై లీవ్స్ ఇట్లాంటివి చూస్తే వెంటనే కట్ చేసేసేయండి. సో ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ చేద్దాము. ఐ థింక్ దీన్ని ఇట్లా తీస్తే వచ్చేస్తుంది. ఇది ఫుల్ ఓల్డ్ పార్ట్ ఉన్నట్లుంది, నేను డైరెక్ట్గానే తీసేస్తున్నా. ఇది యాక్చువల్గా మా విలేజ్ నుంచి తెచ్చుకున్న మట్టి అనమాట. అప్పుడు ఏదో ఒక ప్లాంట్ తీసుకొస్తే దాంతోపాటు తీసుకొచ్చాను. బంకమట్టి లాగా గట్టిగా ఉంది. దీంట్లో ఒక ప్లాంట్ వేసింటే అది అస్సలు పెరగదు, ఎప్పుడూ అలానే ఉంటుందన్నమాట. అందుకే ఈ మట్టి కూడా మొత్తం అంతా తీసేసి కొత్త మట్టి వేద్దాం అనుకుంటున్నాను. చూసారా ఇట్లా సైడ్స్కి ఎంత గట్టిగా ఉందో మట్టి, అసలు బంకమట్టి లాగా ఉందన్నమాట. ఇది అసలు హెల్ప్ అవ్వట్లేదు. ఇది మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మట్టి కదా, దీన్నంతా ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాము. సేమ్ ఇందాక పెట్టినట్లు ఒక స్టోన్ పెడుతున్నాను ఇక్కడ, సో దట్ ఈ హోల్ అనేది కవర్ అవ్వకుండా ఉంటుందని చెప్పి, వాటర్ డ్రైనేజ్కి ఈజీగా ఉంటుందని చెప్పి. ఫస్ట్ అయితే కొంచెం ఇందాక చూపించినట్లు కొంచెం యాడ్ చేసి మన ప్లాంట్ హైట్ చూసుకొని, ఇది చూసారు అసలు దీంట్లో రూట్స్ అన్నీ బయటికి ఎలా వచ్చేసాయో చూడండి, రూట్స్ అంతా ఎలా వచ్చేసాయో. సో దీన్ని నేను దీంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా సరే వాటర్ పోయడానికి కొంచెం ప్లేస్ ఉండాలన్నమాట. మరీ పైకి ఉండింది అనుకో మనం పోసిన వాటర్ అంతా కిందనే పడిపోతుంటాయి. సో కొంచెం మనం ప్లేస్ ఉండేలాగా చూసుకుంటే మనం వాటర్ అనేది పోసినా నీట్గా కిందికి అబ్జర్వ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇదంతా ఫిల్ చేసుకుందాం, ఈ గ్యాప్స్ అంతా. నాకైతే ఇట్లా గార్డెనింగ్ పని అంటే చాలా ఇష్టము. ఎప్పుడో ఒకసారి ఒక 1 మంత్కి ఒకసారి ఇట్లా గార్డెనింగ్ పని పెట్టుకొని మొత్తం సాయిల్ అంతా కింద వేసి పూసుకొని ఇట్లా అంతా చేస్తుంటాను. జయ అయితే ఇంకెప్పుడు అడుస్తుంటాడు నన్ను,
ఆ గార్డెనింగ్ చేస్తే తెలియని ఆనందం ఉంటుంది అనమాట, తెలియని థెరపీ అనమాట. మన చేత్తో మనం మట్టిని పట్టుకొని మనమంతకు మనమే మన పని చేసుకుంటే అదొక తెలియని థెరపీ లాంటిది అనమాట. ఇది మన డిఐవై సక్యులెంట్ గార్డెన్ అప్డేట్ అనమాట. ఒకవేళ మీరు ఈ వీడియో చూడకోకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ సక్యులెంట్ గార్డెన్ నేను ఈ మధ్యనే చేశాను అనమాట. సోఫార్ బాగుందనమాట, కొత్త గ్రోత్ కూడా వచ్చింది. ఓకే, ఇప్పుడైతే ఈ లెమన్ గ్రాస్ ట్రీ ప్లాంట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని యాక్చువల్గా ఈ బాల్కనీలో పెట్టట్లేదు, మాకు ఇంకొక బాల్కనీ ఉందన్నమాట. దాంట్లో యాక్చువల్గా ఎక్కువ ప్లాంట్స్ ఏం లేవు, ఓన్లీ 2 ప్లాంట్స్ పెట్టాను. 1 రోజ్మెరీ ప్లాంట్ పెట్టాను, ఇంకొకటి ఇదనమాట. అక్కడ ఓన్లీ కిచెన్ సంబంధించినవి మాత్రమే అక్కడ పెడదాం అనుకుంటున్నాను. ఇన్ని రోజులు యాక్చువల్గా మందారం చెట్టు ఉండింది అక్కడ, బట్ ఫర్ సమ్ రీజన్ ఆ మందారం చెట్టు ఎప్పుడు దానికి ఏదో ఒక ఫంగస్ అటాక్ అవ్వడము అట్లా ఉండిందనమాట. దానికి అది సెట్ అవ్వలేదు అనిపించింది ఆ ఏరియా. సో మొత్తానికైతే అక్కడ ఓన్లీ కిచెన్ సంబంధించినవి మాత్రమే గ్రో చేద్దాం అనుకుంటున్నాను ఆ బాల్కనీలో. యాక్చువల్గా అయితే చాలా చిన్న స్పేస్ అది, బట్ దీనికైతే ఇది పెట్టడానికి అయితే ఎనఫ్ స్పేస్ అయితే ఉంది. ఇది కూడా ఒక పాత ప్లాంట్ అనమాట. ఇది చూసారా పాట్ ఎట్లయిపోయిందో. ఇది ఒక 3-4 ఇయర్స్ అయింది, అవుట్డోర్లో ఉండి ఇది అసలు ముస్లిగా అయిపోయింది అనమాట. సో దీన్ని కూడా మార్చేద్దాం అనుకుంటున్నాను. ఇదంతా కోకో పేరుతోనే, కోకో కాయర్తో చేశారు. సో దీన్ని కాకుండా దీన్ని ఇది చూసారు కదా, వీటన్నిటిని కూడా వేరే పాట్కి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీటన్నిటిని ఇట్లా నా దగ్గర చిన్నవన్నీ ఉన్నాయన్నమాట. వీటన్నిటికీ కొంచెం ఇది చూసారా, ఈ సాయిల్ చూసారా ఎంత గట్టిగా ఉందో, ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఈ సాయిల్ అనేది ఇట్లా గట్టిగా ఉందనుకో, మనకి మనీ ప్లాంట్స్ అనేటివి, మనీ ప్లాంట్స్కి ఏంటంటే మనం ఒక 4-5 డేస్ అట్లా వాటర్ పోయికోకుంటే ఇంకా నీకు లీవ్స్ ఆల్రెడీ ఎల్లోగా టర్న్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అనమాట. మనం కోకోపీట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం నిదానంగా వాటర్ పోసినా కూడా ఆ వాటర్ లోపల ఉంటాయి కాబట్టి అది సస్టైన్ అవుతుంది. సో అందుకే ఎప్పుడైనా సరే మనం ఇండోర్ ప్లాంట్స్కి అయితే అసలుకి ఈ సాయిల్ అనేది ఇంత గట్టిగా అస్సలు ఉండకూడదు అనమాట. సో దీన్నంతా నేను ఇప్పుడు కోకోపీట్ మిక్స్ చేసి వీటన్నిటిని రీపాట్ చేస్తాం అనుకుంటున్నాను. ఇట్లా చిన్న వాటిలోకి చిన్న పార్ట్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. వాటిలోకి ట్రాన్స్ఫర్ చేస్తే వాటిని ఇండోర్లో కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి అన్నీ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. యాక్చువల్గా అయితే సాయిల్ చాలా బాగుంది. ఇక్కడ చూసారా రెడ్ సాయిల్, యాక్చువల్గా ఇక్కడంతా బెంగళూరులో ఎక్కువ రెడ్ సాయిలే దొరుకుతుంది. ఓకే, మనీ ప్లాంట్స్కి అయితే నేను నా దగ్గర యాక్చువల్గా మీరు చూసింటే సక్యులెంట్ గార్డెన్ వీడియోలో నేను చూపించాను. పర్లైట్ ఇది వైట్ కలర్లో ఉంటుంది ఇలా. సో ఇదైతే ఆప్షనల్ అనమాట, ఖచ్చితంగా కలపాలని ఏం లేదు, కలిపితే మంచిది అనమాట. ఈ పర్లైట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఏరేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. సో నా దగ్గర ఎలాగో ఉందని నేను మిక్స్ చేస్తున్నాను. మీరు వీలైతే తెచ్చుకోండి, ఎస్పెషల్లీ మనీ ప్లాంట్స్కి వీటన్నిటికీ. మీరు నర్సరీస్లో అట్లా చూస్తే మోస్ట్లీ వాళ్ళు యాడ్ చేసి పెట్టింటారు. దగ్గర యాక్చువల్గా ఈ ప్రాపగేట్ చేసుకున్న మనీ ప్లాంట్స్ చాలా ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని కూడా నేను పాటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ నేను న్యూ బ్యాచ్ని మళ్ళీ దీంట్లోకి ప్రాపగేట్ చేయడానికి యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తే ఇక్కడ చూసారా రూట్స్ అన్నీ బాగా వచ్చేసాయి. సో వీటన్నిటిని నేను పాట్లోకి షిఫ్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా పాటింగ్ రీపాటింగ్ అంతా అయిపోయేసరికి ఈవినింగ్ అయింది, లైట్ ఫెయిల్ కూడా అయిపోయింది. ఉన్న సాయిల్ అంతా క్లియర్ అవుట్ చేసేస్తున్నాను. సీ యూ నెక్స్ట్ డే. హలో గాయస్, ఈరోజు డే 2 అనమాట. డే 1 మనం సాయిల్ మిక్సింగ్ అండ్ రీపాటింగ్ అవన్నీ చేసేసరికి లైట్ ఫెయిల్ అయిపోయింది. సో నిన్న ఆ వీడియో అక్కడికి ఎండ్ చేసేసి ఈరోజు అయితే మనం బాల్కనీని మొత్తం అరేంజ్ చేసుకుంటున్నాము. దానికంటే ముందు ఇక్కడ ఉన్న చెట్లన్నీ ఒకసారి మీకు బిఫోర్ వ్యూ చూపిస్తాను. బిఫోర్ వ్యూ చూపించిన తర్వాత ఇక్కడ ఉన్న చెట్లన్నీ బయట పెట్టేసి మొత్తం బాల్కనీ అంతా ఒకసారి క్లీన్ చేసేసి ఆ తర్వాత బాల్కనీ మొత్తం బ్యూటిఫుల్గా అరేంజ్ చేసుకుందాము. సో ముందైతే మనము బాల్కనీని క్లీన్ చేసుకుందాము, ఓకేనా? ఇప్పుడైతే మీకు బిఫోర్ వ్యూ చూపిస్తాను.
ముందైతే ఒక సైడ్ జస్ట్ ఒక 2 ప్లాంట్స్ ఉన్నాయి అంతే, ఇంకా అదర్ సైడ్ అయితే ఇంకేం లేవన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 2 సైడ్స్ మొత్తం ప్లాంట్స్ అంతా నింపేస్తాం అనమాట. ఇది మా బాల్కనీ వ్యూ అనమాట. మేము 19th ఫ్లోర్లో ఉంటాము. యాక్చువల్గా మీకు లేక్ కనిపిస్తుంది అక్కడ. యాక్చువల్గా మంచి లేక్ వ్యూ ఉండింది. పక్కనే వీళ్ళు కొత్త వెంచర్ స్టార్ట్ అయిందనమాట. అది 35 ఫ్లోర్స్ అనమాట. మొత్తం ఆ వ్యూ అంతా హ్యాంపర్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎదురుగానే మొత్తం ఆల్మోస్ట్ 21 ఫ్లోర్స్ కట్టేశారు. నేను ఒక సైడే ప్లాన్స్ పెట్టింటి, ఈ సైడ్ ఎంటీగా పెట్టేసి కింద ఫ్లోర్ బెడ్ లాగా వేసుకొని ఆ వ్యూ అట్లా చూసుకుంటే ఈవినింగ్ కూర్చొని వర్క్ చేసుకోవడము, తినడము అట్లా చేసేదాన్ని అనమాట. ఇప్పుడు ఇంకా వ్యూ అంతా లేదు కాబట్టి మొత్తం బాల్కనీ అంతా ఫుల్ ప్లాన్స్ పెట్టేద్దామని డిసైడ్ అయిపోయాను. సో ముందైతే ఉన్న ప్లాన్స్ అన్ని బయట పెట్టేసి బాల్కనీ అంతా క్లీన్ చేసేద్దాం. ఈ బాల్కనీ మేకోవర్ అయితే ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను కానీ ఫైనల్గా కుదిరిందనమాట. నాకైతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ బాగా ఇష్టము, బట్ ఇది నార్త్ సైడ్ బాల్కనీ అనమాట. ఎండ ఎక్కువ రాదనమాట. ఇయర్లో ఒక 2-3 మంత్స్ కొంచెం వస్తుంది అంటే, అది కూడా ఒక 10 వరకు అట్లా ఉంటుంది అంతే. నాకైతే బోగన్విలియా అంటే చాలా ఇష్టం. కాగితాలు పూల చెట్టు అంటారు కదా, పింక్ ఫ్లవర్స్ అట్లా కలర్ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి, అది పెట్టుకోవాలని చాలా చాలా ఇష్టము. బట్ దానికి బాగా ఎండ రావాలి, ఈ బాల్కనీలో అంత రాదు కాబట్టి తెచ్చుకోలేదు. అందుకే చేమంతి పూలవి 2 తీసుకొచ్చాను కదా, ఎల్లో అండ్ మెరూన్ రెడ్. అవి 2 అయితే కొంచెం అట్లీస్ట్ ఫ్లవరింగ్, దానికి ఎక్కువ యాక్చువల్గా ఎండ కూడా అవసరం లేదనమాట, బాగా సర్వైవ్ అవుతాయి. ఏమంటే వాటర్ కొంచెం రెగ్యులర్గా పోసుకుంటుండాలి. ఉన్న ప్లాంట్స్ అన్నీ మొత్తానికి బయట పెట్టేశాను. ఇప్పుడు కొంచెం మొత్తం బాల్కనీ అంతా మట్టి కిందంతా ప్లాంట్స్ పెట్టినాం కదా, మట్టి అంతా చాలా ఎక్కువ ఉండిపోయింది. దాన్ని అంతా క్లీన్ చేసేసి మొత్తం కింద అంతా హార్డ్ స్టెయిన్స్ ఉండిపోయాయి, చాలా రోజులు అయింది క్లీన్ చేసి, అందుకని సో స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు చూస్తే ఈ చీపురు కోకోనట్ స్టిక్స్తో చేసిందనమాట. బేసిక్గా మీరు సిటీస్లో మనం ఎక్కువ ఇవి వాడడం చూడడం ఎక్కువ, విలేజెస్లో అట్లానే చూస్తుంటాం. ఇప్పుడు అంతా ఎక్కువ ప్లాస్టిక్ పరికలు వాడేస్తున్నారు. నాకైతే ప్లాస్టిక్ వాడడం అసలు ఇష్టం ఉండదన్నమాట, అందుకే నేను ఇదే తెచ్చుకున్నాను. ఇంకా మా మెయిడ్కి కూడా కొంచెం ఇదే కంఫర్ట్ అనమాట. మీరు కూడా ఏదైనా ప్లాస్టిక్ వాడే ముందు 1-2 సార్లు చూడండి దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా అని చెప్పి. ఎందుకంటే ప్లాస్టిక్ మన హెల్త్కి మంచిది కాదు, ప్లస్ మన ఎన్వైరన్మెంట్కి కూడా మంచిది కాదనమాట. ఆ ప్లాస్టిక్ మనం పడేస్తే అది డీకంపోజ్ అవ్వడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది అనమాట. సో మీరు ఏదైనా కొనే ముందు ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ ఉంటే ఖచ్చితంగా అవే ప్రిఫర్ చేయండి. నాకు ఎంత మెయిడ్ ఉన్నా కూడా ఒకసారి మొత్తం డీప్ క్లీన్ అప్పుడప్పుడు నాకు చేసుకుంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళు ఎంత చేసినా కూడా పైన చేసి వెళ్ళిపోతుంటారు అనమాట, మొత్తం అంతా నీట్గా చేయరు కదా. అందుకని అప్పుడప్పుడు నేనే ఒకసారి అంతా డీప్ క్లీన్ చేస్తుంటాను. నాకు రెగ్యులర్గా చేయడానికి కుదరకపోయినా అప్పుడప్పుడు ఇలా చేస్తే చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, డస్ట్ అయితే ఈజీగా పడుతుంది. ఈ రైలింగ్ మీద అయితే వీక్లీ వన్స్ ఖచ్చితంగా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాల్సిందే. మొత్తం అంతా డస్ట్ పడుతూనే ఉంటుంది. మనం పార్ట్స్లో ఉన్న వాటికి వాటర్ పోసుకుంటున్నప్పుడు ఓవర్ఫ్లో అయ్యేంత వరకు పోయకోకుండా ఎంత అవసరమో అంత పోసుకుంటే బెటర్. అప్పుడు ఈ స్టెయిన్స్ అన్ని ఎక్కువ అవ్వకుండా మళ్ళీ మెస్సీ అవ్వకోకుండా ఉంటుంది అనమాట. ఈ రైలింగ్ మీద పెట్టిన ప్లాంటర్స్ కూడా మొత్తం వాటర్ పోసి కింద అంతా సాయిల్ అంతా అక్యుములేట్ అయిపోయింది, చాలా రోజులు అయింది. అందుకే మొత్తం ఇవి కూడా క్లీన్ చేసేస్తున్నాను. నన్ను చాలామంది యాక్చువల్గా మీ ఇల్లు ఇట్లా నీట్గా ఎప్పుడు ఎలా ఉంటుంది అని అడుగుతుంటారు అనమాట. మనం ఎప్పుడైనా సరే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి ఒకేసారి అంటే ఎవరికైనా ఓపిక ఉండదన్నమాట. అలా కాకుండా ఒక రోజులో ఒక జస్ట్ 10 minutes క్లీనింగ్కి మనం డెడికేట్ చేసామనుకో, లైక్ ఒక రోజు పాట్స్ క్లీన్ చేయడం, ఒక రోజు మిర్రర్స్ క్లీన్ చేయడం, ఇంకొక రోజు కిచెన్ క్యాబినెట్స్ క్లీన్ చేయడం, అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క 10 minutes క్లీనింగ్కి డెడికేట్ చేసామనుకోండి, మనకి క్లీన్ చేసినట్లు కూడా అనిపించదు, ప్లస్ ఆ కార్నర్ కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది కదా. అలా ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటుంటే ఆటోమేటిక్గా ఇల్లు మొత్తం క్లీన్గానే ఉంటుంది. అలా కాకుండా అన్ని వర్క్స్ పెండింగ్ పెట్టుకొని అన్నీ ఒక రోజు చేద్దాంలే అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఓపిక ఉండదు, ఎప్పుడు పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాము. నాకైతే బిట్ ఆఫ్ ఓసిడి ఉందన్నమాట, అన్నీ క్లీన్గా ఉండాలి, ఎక్కడ సామాన్లు అక్కడే ఉండాలన్నమాట. ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే ఎక్స్క్యూజ్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని చెప్పి. మొత్తానికైతే క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడైతే ప్లాన్స్ అరేంజ్ చేస్తున్నాను. మన దగ్గర 2 అరేకా పామ్స్ ఉన్నాయి కదా, ఒక పామ్ ఇటు సైడ్ ఇంకొక పామ్ ట్రీ అటు సైడ్ పెడుతున్నాను, సో దట్ మనకు కొంచెం ఆ బుషీ లుక్ వస్తుందని చెప్పి. మీరు ఇక్కడ చూసిన ప్లాంట్స్ అన్ని ఇండోర్ ప్లాంట్సే అనమాట. నేను ఇండోర్ ప్లాంట్స్ ఎందుకు తీసుకున్నానంటే, నేను ఇందాక చెప్పాను కదా ఇది నార్త్ బాల్కనీ అని చెప్పి, దీనికి ఎండ ఎక్కువ రాదనమాట. సో ఇవి నార్త్ బాల్కనీలు అయితే చాలా బాగా థ్రైవ్ అవుతాయి అనమాట. మనం జస్ట్ కొంచెం వాటరింగ్, కొంచెం ఫర్టిలైజర్ అట్లా నీట్గా ఇచ్చుకుంటే బాగా గ్రో అవుతాయని చెప్పి ఇవి తీసుకున్నాను.
మీరు నన్ను ఫాలో అవుతుంటే మీకు తెలిసి ఉంటుంది నాకు మనీ ప్లాంట్స్ అంటే ఎంత ఇష్టమో. ఇట్లా బుషీగా ఉన్న ఒక మనీ ప్లాంట్ తీసుకొచ్చాను కదా మొన్న, దాన్ని ఇక్కడ అరేంజ్ చేసేసాను. తర్వాత రైలింగ్ పాట్స్ పెడుతున్నాను. మొన్న తీసుకొచ్చాము కదా క్రిసాంతమం ఫ్లవర్స్, ఒకటి ఎల్లో అండ్ ఒకటి రెడ్, ఒకటి అటు సైడ్ ఇంకొకటి ఇటు సైడ్ పెడుతున్నాను. ఇవి యాడ్ చేసిన తర్వాత బాల్కనీకి ఒక డిఫరెంట్ వైబ్ వచ్చిందనమాట. ఎంతైనా సరే మనం ఎంత గ్రీనరీ ఉన్నా కొంచెం ఫ్లవరింగ్ టచ్ అనేది ఇస్తే మొత్తానికి వైబ్ అనేది చేంజ్ చేస్తుంది అనమాట. ఫైనల్లీ మన బాల్కనీ మేక్ ఓవర్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఒకసారి మీకు బిఫోర్ వ్యూ కూడా చూపించేస్తాను. ముందైతే మన బాల్కనీ ఇలా ఉండిందనమాట. ప్లాంట్స్ ఒక సైడ్ ఉన్నాయి, ఇంకొక సైడ్ అసలు ఏం లేవు. ఇప్పుడు మనం ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసామన్నమాట. చూసారు కదా మొత్తం గ్రీనరీతో ఎంత బాగుందో. ఇది అదర్ సైడ్ అనమాట. చాలా చాలా బాగుంది కదా. మనం నేచర్ కోసం ప్రతిసారి బయటికి పోవాలంటే కుదరదు కదా. అలా కాకుండా మన ఇంట్లోనే నేచర్ ఉంటే మనం కొంచెం స్ట్రెస్ అయినప్పుడు ఇలా వచ్చి కూర్చొని ఇక్కడ స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. నాకైతే ఇది మచ్ నీడెడ్ అనమాట. నాకైతే లాస్ట్ 2 years నుంచి బుక్ రీడింగ్ అలవాటు అయిందనమాట. సో ఐ కెనాట్ వెయిట్ టు రీడ్ మోర్ అండ్ మోర్ బుక్స్ హియర్. నాకైతే అందులోనే ఇట్లా గ్రీన్స్ మధ్యలో కూర్చొని ఇట్లా రీడ్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. చూసారుగా, ఇది మన బాల్కనీ మేకోవర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ ఇట్లా గ్రీన్స్ మధ్యలో ఇట్లా టైం స్పెండ్ చేయడం అనేది ఎస్పెషల్లీ ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్లో చాలా రేర్ కదా. సో నాకైతే ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. నేను ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి, తినడానికి కానీ, లేకుంటే బుక్ రీడ్ చేయడానికి కానీ చాలా బాగుంది యాక్చువల్గా, ఫుల్ ఆఫ్ గ్రీనరీతో. సో మీకు ఈ మేకవర్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఎందుకంటే మీ ఈచ్ లైక్ నేను ఇలాంటి వర్క్ ఇంకా ఎంతో మంచి మంచి వర్క్ చేయడానికి నాకు చాలా మోటివేషన్ ఇస్తుందన్నమాట. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ఎన్నో బ్యూటిఫుల్ హోమ్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా నేను చాలా చేయబోతున్నాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ టర్న్ ఆన్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.